హలో అందరికీ, ఈరోజైతే మనము వంకాయ పెరుగు వడ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనము మేము తయారు చేసుకోవాలో చూద్దాం. కానీ అన్నంలో వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ముక్క పెట్టుకొని రైస్లో కలుపుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఫిష్ తిన్నట్టే ఉంటుంది ఈ వంకాయ అయితే మాత్రము, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దానికోసం మనం ముందుగా ఇలా పెద్ద వంకాయని ఇలా సన్నగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసి కొద్దిగా నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకొని వంకాయకి పూసి ఇలా ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటూ ఇవి కొన్నిగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. వంకాయకి అంతా మసాలా పెట్టి ఇక్కడ 5 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత అయితే మనము ప్యాన్ మీద ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే అండి, అవి బాగా కుక్ అయిపోతాయి. ఒక 2 మినిట్స్ అలా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసామంటే మెత్తగా అయితే అయిపోతుంది. వంకాయ బాగా మగ్గిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో మనము కావాలంటే ఇలా వంకాయని డైరెక్ట్ ఇదే తీసి వేసుకొని కలుపుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం లేదా పెరుగు వడలో కూడా వేసుకోవచ్చు. మొత్తం అన్నీ రెండు వైపులా కాల్చి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడైతే పెరుగుకు నేను తిరగబాత పెట్టాను. ఆయిల్, ఆవాలు, కరివేపాకు వేసుకున్నాను. దాన్ని పెరుగులో కలుపుకొని ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని కొంచెంగా ఈ వంకాయలు వేసుకుంటూ దానిపైన పెరుగు వేసుకోవాలి. అట్లా మొత్తం ఒక 3 లేయర్స్గా వంకాయ వేసుకుంటూ పెరుగు వేసుకోవాలి. లాస్ట్లో మొత్తం పెరుగు అయితే వేసుకొని మొత్తం వంకాయలు అనేవి పెరుగులో మునిగేలాగా చూసుకోవాలి మనము. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియోస్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకెంతో మోటివేషన్గా ఉంటుంది. మీరు కామెంట్ కూడా చేయండి, వేరే ఏదైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే.